1 స్పూను మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి అప్లై చేయాలి. కంప్లీట్‌గా అప్లై చేయాలండి గ్యాప్ లేకుండా. మనం నెయ్యి ప్లేస్‌లో ఆయిల్ కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అది. నెయ్యి అప్లై చేసిన తర్వాత పైన మొత్తము పొడిపిండి చల్లేసుకోవాలి. ఇలా పొడిపిండి కూడా చల్లేసుకొని మన చేతులతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి, అప్లై చేయాలి మొత్తం. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో ఫస్ట్ వెరైటీ చూద్దామండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. అలా తీసుకొని అలా ఫోల్డ్ చేయడమే. స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక్కసారి వేస్తే మనకు రెండోసారికి అసలు మన చెయ్యి కూడా తడబడదు. ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా కంప్లీట్గా చపాతీ అంతా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు అలా రౌండ్గా చుట్టుకోవాలండి నీట్గా. ఎక్కువ పిండిని ప్రెస్ చేయొద్దన్నమాట, అంటుకుపోయి మనకు లేయర్స్ రావు. అలా పైన అలా చుట్టేసుకోవాలి. ఆ చివరి భాగం కొనల్ని మనము సీల్ చేసేసేయాలి. అంతే అండి, చూడండి.